నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. గత రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు ఎస్ఐపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు ఎస్ఐని తన గుప్పెట్లో పెట్టుకుని చేసిన అరాచకాలు అంతా ఇంత కాదని అన్నారు. 2024లో ప్రజలు బుద్ధి చెప్పినా కాకాని గోవర్ధన్ రెడ్డి తన తీరు మాత్రం మార్చుకోలేదని అన్నారు. ఎస్ఐపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై హోంమంత్రి అనిత తగు చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, మేధావులు అందరూ కూడా విన్నారు కదా. ముఖ్యంగా నెల్లూరు ఎస్పీ గారు విన్నారు కదా. ఒక ఎస్ఐ అధికారికంగా ఒక ఎస్ఐ గారు చెప్పినటువంటి మాట ఏంది? ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి పబ్లిక్గానే 2029లో నువ్వు ఉంటావా, నిన్ను ఉండనిస్తావా అంటే ఏం చేయాలనుకోమన్నాడు అర్థం కావట్లా. భయం వేస్తుంది, జంకేస్తుంది. ఒక ఎస్ఐకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? వైసీపీ నాయకుల దాష్టికాలకి వీళ్ళకి అధికారం ఉందా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఇతను ఓడిపోయినా సరే ఈ విధంగా వార్నింగ్లు ఇస్తున్నాడు ఎస్ఐ కనంటే మరి ప్రజల పరిస్థితి, ప్రజలను ఏ విధంగా భయపెడుతున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోవాలి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు. అంటే గత 5 ఏళ్ళు అధికారంలో ఉండి మంత్రిగా, శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి ఎంత భయపెట్టుంటాడో, పోలీసు వ్యవస్థని ఇంకెంత భయపెట్టుంటాడో, ఏ విధంగా అతని కబంధ హస్తాల్లో వాళ్ళని బిగించి అమాయకమైన ప్రజల మీద ఏ విధంగా దాడులు చేయించుంటాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. దీనిపైన ఇతను ఏదైతే గతంలో కూడా 2024 ఎన్నికలకు ముందు ప్రచారంలో అదే పొదలకూరు మండలంలో ప్రజలను కూడా బెదిరించాడు. నేను గెలిచి వచ్చిన తర్వాత మీ సంగతి తేలుస్తానని. మళ్ళీ గెలవకుండానే పోయాడు, అది వాస్తవం. మళ్ళీ 2029 కూడా ఇతను ఛాలెంజ్ విసురుతున్నాడనంటే మళ్ళీ 2029లో కూడా ఇతను గెలవడు, వైసీపీ పార్టీ గెలవదు అనేటువంటిది స్పష్టమవుతుంది. ఇలాంటి తాటాక చప్పుళ్ళని ఎవరూ భయపడరు. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఇటువంటి వార్నింగ్లు ఇచ్చే వాళ్ళపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారో మీరే తీసుకోవాలా. హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు, అమ్మా చేతులు జోడిస్తున్నాం తల్లి, ఇతను చూడండి ఓడిపోయిన ఈ వైసీపీ నాయకులు బెదిరింపులు చూడండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థనే బెదిరిస్తున్నారంటే మరి వీళ్ళు అరాచకాలు గ్రామ స్థాయిలో ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించి ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోతే నిజాయితీ గల పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించలేరు. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటాయో ఆలోచించండి. ఆయన ఎస్ఐ గారి భార్య బిడ్డల గురించి కూడా మాట్లాడుతున్నాడంటే ఇంత దారుణం ఎక్కడుంది? ఇంత దారుణం ఎక్కడుంది? కాకాని గోవర్ధన్ రెడ్డిలో 3 రూపాలు ఉన్నాయనేటువంటి విషయము సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు 2024 ఎన్నికలకు ముందు గమనించారు కాబట్టి అతను ఓడించారు. ఓడించినా సరే అతను ఎక్కడా కూడా ఉపేక్షించకుండా ఇష్టానుసారంగా బెదిరిస్తున్నాడంటే పబ్లిక్గా వచ్చి అయ్యా చూడండి అయ్యా ఇక్కడ పరిస్థితి సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ గోవర్ధన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పోలీసు వ్యవస్థనే బెదిరిస్తున్నాడంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటయ్యా? 2021-22 సమయంలో 2 మండలాలకి సర్వేపల్లి నుంచి తాగునీరు అందించేటువంటి సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం కింద వాటర్ ప్లాంట్ 2 మోటార్లు కాలిపోయి, మోటార్లు లేక తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అల్లాడిపోతున్నారని చెప్పి మేము వెళ్ళి మా గళాన్ని వినిపించి తాగునీళ్ళు అందించమంటే ఆయన ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ఆ సందర్భంలో ఇరిగేషన్కి సంబంధించిన వ్యక్తిపై ప్రెజర్ చేసి తప్పుడు కేసు నా మీద పెట్టించి వెంకటాచలం స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు పెట్టించి నన్ను అరెస్ట్ చేయించాలని చూశాడయ్యా, మోటార్లు నేను ఎత్తుకోబోయానని చెప్పి. అలాంటి తప్పుడు వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి. మరి అతను ఈరోజు కూడా ఇలా మాట్లాడుతున్నాడు అధికారుల మీద అంటే మరి ఎలా, ఏంటి? దీనిపైన
చర్యలు తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే ఇలాంటి వారు రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా అమాయకుల పైన, ప్రజల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన, మైనారిటీల పైన ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేపడతారో మీరే ఆలోచించాల. కూటమిలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, పోలీసు వ్యవస్థ కావచ్చు, ప్రజలను కావచ్చు, ప్రజాప్రతినిధులను కావచ్చు, నాయకులను కావచ్చు, కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ వైసీపీ నాయకుల నుంచి మనకు ఉందా లేదా? అదే పొదలకూరు మండలంలో ఉదయగిరి నారాయణ అనేటువంటి వ్యక్తిని అన్యాయంగా ఇతని అధికార మతంతో అదే పోలీసు వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ఎస్ఐని పెట్టుకొని దారుణంగా చంపించి, ఊరించి, శవాన్ని కూడా దొరకకుండా తగలబెట్టించినటువంటి అధికార మదం పట్టినటువంటి ఈ కాకాణి గోవర్ధన్ రెడ్డి దాష్టికాలకే ఇంకెంతమంది బలైపోవాలి? ఇతను మళ్ళీ 2029లో వీళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకుల పరిస్థితి ఎలా ఉంటది? ప్రజల పరిస్థితి ఎలా ఉంటది? ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపినప్పుడు వాళ్ళ మీద ఏ విధంగా ఉక్కుపాదం మోపి వాళ్ళ మన ప్రాణాలని ఎలా తీస్తారో ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏదైతే హోంశాఖ మినిస్టర్ గారు, మంత్రి గారు, అనితమ్మ గారు ఒక్కసారి మీ శాఖలో ఇటువంటి వైసీపీ నాయకులు ఇలా పబ్లిక్గా వచ్చి బెదిరిస్తున్నారంటే చర్యలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా ఈ వైసీపీ నాయకులు ఈ విధంగా పబ్లిక్ గా వచ్చి బెదిరిస్తున్నప్పుడు వీళ్ళ పైన చర్యలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ప్రజల అమాయకులు బలైపోతారు, పోలీసు వ్యవస్థ నలిగిపోతే వాళ్ళు న్యాయంగా, నిజాయితీగా, నిబద్ధతగా ఎక్కడ గొడవలు లేకుండా శాంతియుతంగా ఉండాలని, కాపాడాలనేటువంటి ఆలోచనతో ఉండారు. కానీ ఇటువంటి ఏదైతే కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి బాధ్యత లేకుండా, మానవత్వం లేకుండా నేను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుద్ది, నేను ఎంతమంది మీద దౌర్జన్యాలు చేసినా నన్ను ఏం చేయలేరు అనేటువంటి ఆలోచనతో అతను ఉగ్ర రూపాన్ని బయటికి తీసి చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. పోలీసు వ్యవస్థ అంతా కూడా ఒక క్షణం ఆలోచించింది. గతంలో కూడా అనేక సందర్భాల్లో పోలీసు వ్యవస్థని బెదిరించాడు, మీ అంతు చూస్తామన్నాడు. సామాన్యులు పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకా దారుణంగా ఉండబోతుంది. కాబట్టి ఆలోచించి ఇతని పైన రాబోయే రోజుల్లో ఇటువంటి మాటలు మాట్లాడకుండా, ఇటువంటి బెదిరింపులు చేయకుండా చర్యలు చేపట్టాలని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలందరినీ కూడా చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాం. ఇటువంటి దాష్టికాలకు పాటుపడే వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇటువంటి బ్రిటిష్ వారి సంతతికి చెందినటువంటి వారు పేటరేగిపోతారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మే 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ లెక్కల వెంకటరెడ్డి మరియు ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము. పై కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిజర్ రెడ్డి గారు, నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు గారు, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మరియు నెల్లూరు రూరల్
సిటీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. మీ లెక్కల వెంకటరెడ్డి, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం, నెల్లూరు.